బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ తీరు, తాజా పరిణామాలను కేసీఆర్ కు కేటీఆర్ వివరిస్తున్నారు. కాసేపటి క్రితమే హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్య నేతలందరూ సాయంత్రం వరకు ఫామ్ హౌస్ లోనే ఉండి తదుపరి రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ తీరు, తాజా పరిణామాలను కేసీఆర్ కు కేటీఆర్ వివరించారు. కాసేపటి క్రితమే హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్య నేతలందరూ సాయంత్రం వరకు ఫామ్ హౌస్ లోనే ఉండి తదుపరి రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి చెప్పండి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం జరుగుతోంది. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కానున్నారు. అలాగే మొన్న హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. అలాగే నేను చూసుకున్నట్లయితే కేటీఆర్ ను కూడా సిట్ అధికారులు విచారించారు. ఈ సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ తో భేటీ కావడం జరుగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది, అలాగే తదుపరి రాజకీయ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. శశిరేఖ, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణతో చోటు చేసుకున్న పరిణామాలు, ఇటు సీట్ విచారణ రాజకీయంగా ఎదురవుతున్న పరిస్థితులను కేసీఆర్ కూడా వివరిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. శశిరేఖ, ఈ కేసు అనేది రాజకీయ కక్షతోనే ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజలను కూడా తప్పుగా పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పేసి ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు కూడా సమాచారం. అయితే ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశంపై కూడా ఇరువురు చర్చిస్తున్న కూడా ఉన్నట్టుగా సమాచారం. అంతేకాకుండా మున్సిపల్ ఎలక్షన్ లో అవలంబించాల్సిన తీరు, మున్సిపల్ అభ్యర్థులను మున్సిపల్ అభ్యర్థులను ఎన్నిక, అదేవిధంగా ఏదైతే ఈ మున్సిపాలిటీలో ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపైన కూడా చర్చిస్తున్న సమాచారం. ఏదో ముఖ్యంగా చూసినటువంటి కీలక